వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం అన్నపనేనివారిగూడెంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాజేష్ బాబు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయాలను సీఎం జగన్ మాత్రమే కొనసాగిస్తున్నారని, పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Okay, thank you. जोहार वयसा जोहार वयसा जोहार वयसा जोहार ఈ కార్యక్రమానికి మీ అందరూ ఇచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్రోగ్రామ్ వెళ్ళాలి, మనం అందరం కలిసి అర్థమవుతుందా? కొన్ని కారణాల వల్ల ఏదో జరిగిందని చెప్పగలను, కానీ ఆధారం లేదు. శాసనసభ్యుల దగ్గరే తప్ప ఓటు పర్సెంటేజ్ తగ్గల. గమనించుకోండి, శాసనసభ్యులు మన దగ్గర ఓటు పర్సెంటేజ్ తగ్గల. నెక్స్ట్ మనకు జరబోయే అతి దగ్గరలో ఉన్న ఎన్నికలు ఏమున్నాయి? పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఆ పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా మనం బ్యాలెట్ ఓటింగ్ ద్వారా మనం ఓటు వేయటం అనేది ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారిని మనం ఈరోజు కొనియాడుతున్నాం. ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈరోజు మనం కొనియాడుతున్నాం. ఉచిత కరెంట్ అని, మహాముఖ్యంగా పేదవాడి నలిగిపోకూడదు, పేదవాడి కుటుంబం రోడ్డును పడకూడదు, పేదవాడు తన కుటుంబంతో అనారోగ్యంతో బాధపడుతూ చనిపోకూడదు, చనిపోతే ఆ కుటుంబం రోడ్డును పడిపోద్దని చెప్పి 108 అనే సర్వీస్, ఆరోగ్యశ్రీ అనే విధానం ద్వారా 108 అనే సర్వీస్ ద్వారా కూడా హెల్త్ విషయాన్ని ఎక్కువగా రాష్ట్రంలో అభివృద్ధి చేసింది ఎవరైనా డాక్టర్ వైఎస్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో మెగా బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహించారు. VRNV ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన, మెగాస్టార్ అభిమానులు, కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని తలసేమియా రోగులు, పేద రోగుల కోసం వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మత్స్యకార సంఘ డైరెక్టర్ చిలకలపూడి పాపారావు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ రక్తదాన శిబిరం నడుపుతున్న ప్రసాద్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా దానం చేసి 10 మందికి ఉపయోగపడుతున్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రామ సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు, సత్యబాబు బ్రదర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 65 మంది రక్తదానం చేశారు. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకై కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమానికి ఫిషర్మెన్ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకలపూడి పాపారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జన సైనికులు, వీర మహిళలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టైం లేదంటారు మరి, మీరు సర్వే చేసుకుంటారంటే మీ దగ్గర అందరూ వచ్చేది చాలా బాగా జరిగింది. అందరూ కలిసి ఏం పర్లేదండి. మీ ఫ్యామిలీకి మీరు వేసుకోండి. ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి చిలకలపూడి పాపారావు గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ వైసీపీ ఓరుగాలిలో ఈ గ్రామంలో పుణ్యమంతులు సూరిబాబు గారిని జనసేన సర్పంచ్ గా గెలిపించి ఆంధ్రప్రదేశ్ లో మెగా బ్రదర్స్ ఏ విధంగా సహాయపడుతున్నారో ఆ పదంలో ఉన్న వారికి, అదే విధంగా ఇక్కడ ఈ గ్రామంలో పుణ్యమంతుల బ్రదర్స్
పుణ్యమంత్రులు సూరిబాబు గారు, సత్యబాబు గారు కూడా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఈ గ్రామం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం ముద్దలాపురం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం విషాదానికి దారితీసింది. రాత్రి ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో మరుట్ల ఒకటవ కాలనీ వాసి అనిల్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన ఏకాంత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు అనిల్ భార్య, కుమారుడు, కుమార్తెకు ప్రధాన ఆర్థిక ఆధారం. యువకుడు అకస్మాత్తుగా మరణంతో కుటుంబం, బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఏకాంత పరిస్థితి విషమంగా ఉండటంతో గ్రామంలో ఆందోళన వ్యాపించింది. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఈతకోట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సైలెన్సర్స్ ను తీసిన బైకులతో రచ్చ చేస్తూ వచ్చిన జనసేన కార్యకర్తలు గ్రామస్తులు నిలదీసిన వారిపై దాడి చేశారు. రాళ్లతో విసరడంతో ఒక చిన్నారి, ఒక మహిళా యువకుడు గాయపడ్డారు. ముగ్గురు ప్రస్తుతం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం హేయకార్యమన్నారు. తప్పు కదా సార్. ఎక్కడ బట్టి నాయకుల యొక్క పుట్టినరోజులు బర్త్డేలు చేసుకోవడం తప్పు కాదు. కాకపోతే ఉన్నటువంటి సామాన్యులు ఇబ్బంది పడలేదు. ఇప్పుడు అక్కడ స్కూల్ బస్సు మీద అటండి, నెక్స్ట్ సామాన్యమైన ప్రజల మీద ఎక్కడికొని పేట్ల మీద విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవడం కోసం, పేట్ల మీద కూర్చోవడం కోసం, సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళినటువంటి దంపతుల మీద ఎట్లా నిజంగా అలర్లు జరుగుతున్న చోట కంట్రోల్ చేసే కార్యక్రమం ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి వైఫల్యం చెందుతుందని మేము భావిస్తున్నాం. మరి ఏది ఏమైనా ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న వైజాగ్ మీటింగ్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, వారి పార్టీని పెంచుకోవడం తప్పు కాదు, కానీ మీరు దసరాకి దీపావళికి కత్తిరించి బయటికి రండి అనేటువంటి తప్పుడు మాటలు నాయకులు మాట్లాడితే, మరి విచక్షణ లేనటువంటి మాటలు మాట్లాడితే ఈరోజు ఇంతమంది ప్రజానికం ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వాస్తవంగా ఒకవైపున కులాల మధ్యన గొడవలుగా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఇటువంటి వాటిని కంట్రోల్ చేయాలి. కాబట్టి వారు కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆచితూచి ఏ నాయకుడైనా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వారి నాయకుడు పుట్టినరోజు చేసుకోవచ్చు. అంతేగాని ఇంకా ఉన్నటువంటి సామాన్య ప్రజానికాన్ని కొట్టమని కాదు. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఇళ్లలో ఉన్నారు. వాళ్ళ ఇళ్ల ముందుకు పట్టుకొచ్చి మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసేసి వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎవరింటి దగ్గర వారు తిరిగితే అభ్యంతరాలు ఉండవు. పక్కింటి వాళ్ళ దగ్గర ఎదురు పార్టీ వాళ్ళ ఆ కార్యాలయాల దగ్గర లేదా వాళ్ళ ఇళ్ల దగ్గర ఈ చేస్తున్న వికృత చేష్టలు ఇవాళ సభ్య సమాజం అంతా కూడా మరి ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి పునరాలోచన చేయాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏ నాయకుడు ఎలా చేయమని చెప్పరు, చెప్పేటువంటి వాళ్ళు ఉంటే వారికి విజ్ఞత లేదని లెక్క. అంచేత ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇటువంటి వారు జరగకుండా కంట్రోల్ చేయాలి. అన్యంపూర్ నుంచి వెళ్ళినటువంటి స్కూల్ బస్సు మీద కూడా ఇవాళ కత్తులతో మరి ఆ బస్సులు లారీలు ఎక్కి కత్తులతో వీటితో మరి దాడులు చేయడం లేదా వికృత చేష్టలు చేయడం అనేటువంటిది ఎవరు కూడా దీన్ని మరి అభినందించేటువంటి విషయాలు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వీటి మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి ఇటువంటి కార్యక్రమం జరగకుండా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా వంగర మండలం నెలయ్యవలస గ్రామంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా రక్తదాన ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాష్ట్ర ప్రచార కమిటీ సంయుక్త కార్యదర్శి పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో రాఘోలు జేమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ శిబిరం జరిగింది. డాక్టర్ నరేందర్, అశ్విని, చైత్ర సమన్విక వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. నేత్ర, ఈసీజీ, 2D ఎకో పరీక్షలు నిర్వహించారు. క్రిటికల్ కేసులను ఆసుపత్రికి రెఫర్ చేశారు. కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఇక వార్త వివరాల్లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర సిబిఐ కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణకు ప్రాధాన్యమిస్తూ విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలను ప్రైవేట్ చేతుల్లోకి బదిలీ చేస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నం దారుణమని, కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 4న విశాఖలో అన్ని పార్టీలతో కలిసి పోరాటాలకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రతి అంశాన్ని ప్రైవేటైజేషన్తో జోడించి వారికి పెద్దపీట వేయడానికి ప్రయత్నం ఇవాళ చూస్తా ఉన్నాం. గత నెల రోజులుగా రైతులందరూ కూడా ఎరువులు దొరకక రోడ్డెక్కుతూ ఉంటే, వీధుల్లోకి వస్తూ ఉంటే మీరు కనీసం కంట్రోల్ చేయలే. పైగా వాళ్ళకి బ్లాక్ మార్కెట్లు అమ్ముతూ ఉన్నారు. 266 రూపాయలు యూరియా 500 రూపాయలకు అమ్ముతూ ఉంటే మీరేమో చోద్యం చూస్తూ ఉన్నారు. డిఏపి ఎరువుల పైన 100-150 రూపాయలు, 200 రూపాయలు ఒక్కొక్క సంచి పైన అదనంగా వసూలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఏమంటే పక్కాగా బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంది. మేము ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా చెప్పడం జరిగింది. అయినా కింద ఏమీ మార్పు లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా అంటూ ఉన్నారు అవసరమైతే చర్య తీసుకుని. ఎవరి పని చర్య తీసుకున్నారో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఇవాళ రైతులు కోరుతున్నదేమి, అయ్యా మాకు ఖరీఫ్ సీజన్ వచ్చింది, మాకు ఎరువులు కావాలంటా ఉన్నారు. పైగా మన అనంతపురము, ఈ సత్యసాయి జిల్లాలో ఇక్కడంతా వేరుశనగ పంట విస్తీర్ణం తగ్గిపోయింది. ఇంకా సాగర్ ఆయకట్టు ఇప్పుడిప్పుడే వాళ్ళు ఇంకా మొదలుపెట్టారు ఖరీఫ్ సీజను. ఇంకా ఖరీఫ్ సీజన్లో సగినంత విస్తీర్ణంలో పంటలు కూడా పెట్టక ముందుగానే ఇవాళ ఎరువులు దొరకడం లేదంటే దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. స్మార్ట్ గవర్నమెంటు పరిపాలన గాడిన పడింది, ఇప్పుడు బ్రహ్మాండమైన పరిపాలన ఉందని మీరు చెప్పుకోవడం కాదు, అది ఆచరణలో కనపడాలి. ఆచరణలో కనపడడం లేదు, క్లియర్గా అర్థమవుతాం. మరి ఎరువులు బ్లాక్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే అల్లూరు జిల్లా హుకుంపేట మండల బూర్జ పంచాయతీ మధ్యవలస గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో వందలాది మంది గ్రామస్తులు మంగళవారం నిరసన చేపట్టారు. మా అడవి జోలికి రావద్దు, హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. గిరిజన సంఘం నేతలు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి నష్టం, వేలాది ఆదివాసీలకు నిర్వాసితులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని, లేకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దొంగ ఎద్దు వస్తే గంట కడతాం, ఎందుకంటే ఆ దొంగ ఎద్దు ఉంటే ఆ గంట కడితే దొంగ ఎద్దు అని తెలుస్తుంది. ఆ విధంగా ఈ పంచాయతీలో ఈ నవయుగకి అదాని ఏజెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మన పంచాయతీలో వాళ్ళు ఉండడం బట్టే మనకి రాయి పాతున్నారు, సర్వే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తన్ని తరమకపోతే ఇంకా వచ్చే మీటింగ్లో ఈ బూర్జ పంచాయతీ కనిపించకుండా పోతుంది. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి పూలమాలలు వేసి గౌరవించారు. అలాగే వీర మహిళ జయ ముత్యాలు పుట్టినరోజు వేడుకలు కూడా జన సైనికుల ఆధ్వర్యంలో జరిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్మికుల సేవలను ప్రశంసించారు. హ్యాపీ బర్త్డే జయగారు. కళాకారుడు అండి, కళాకారుడు. పుట్టినరోజు మీది. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏలూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ వైఎస్ఆర్ పేదల పాలిటి పెన్నిది అని, ఆయన హయాంలో రాష్ట్రం విశేష అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు.
వైఎస్ కళల సహకారం కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీని ప్రధాని చేయడం ప్రతి ఒక్క బాధ్యతగా ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే సామాన్యుడి మధ్యతరగతి కష్టాలు తీరతాయని గ్రహించినటువంటి ఒక గొప్ప నాయకుడు ఆయన మన ముందు లేకపోయినప్పటికీ ఆయన ఆశయం కోసం మనందరం కూడా పోరాటం చేసి మరి ఇలా రేపు మరి దానిలో భాగంగానే ఇవాళ మరి పిసిసి అధ్యక్షుడు బాధ్యతలు తీసినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇవాళ మనం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల దగ్గరకు వెళ్ళి అందరినీ మనం ఐక్యత చేసుకుని ఖచ్చితంగా మనం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయిస్తే రాజశేఖర రెడ్డి గారి ఆశయం నెరవేర్చిన వాళ్ళు అవుతామని గ్రహించినటువంటి నాయకురాలు. ఎందుకంటే నేను ఆస్తికి వారసురాలను కాదు, ఆయన ఏ ఆశయం కోసం అయితే పోరాటం చేశాడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ఆశయాన్ని నేను నెరవేర్చాలని మాట్లాడినటువంటి ఒక గొప్ప నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు. ఆ నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలోపేతం అవుతుందంటే ఎటువంటి సందేహం లేదని చెప్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, షర్మిలారెడ్డి గారి నాయకత్వం, షర్మిలారెడ్డి గారి నాయకత్వం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే దెందులూరు నియోజకవర్గం మొండూరు గ్రామంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆలపాటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో నేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ పేదల పాలిటి దేవుడిగా ఇప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ షర్మిల, దేశంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నారని, రాజశేఖర రెడ్డి ఆశల ప్రకారం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాబోయే రోజుల్లో షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పనని ప్రజలందరినీ కోరుకుంటూ, అలాగా ప్రతి వాళ్ళు కూడా ఆలోచించి ఈ రోజున దేశంలో కల 150 సర్వే సంస్థలు సర్వే జరిపితే అందులో 140 సంస్థలు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగలరని చెప్పనని అన్ని నిఘా సంస్థలు కానీ అన్ని సర్వేలు కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ప్రజలందరూ కోరుకుంటున్నారని, ప్రజలందరూ కోరుకునే విధంగా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి మనందరము కూడా ఆయన ఆధ్వర్యంలో ఈ దేశంలో ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తయారు కావాలని ఆంక్షిస్తూ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వారందరూ కూడా వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని జరుపుకుంటూ ఆయన జ్ఞాపకాలని మరొకసారి స్మరించుకుంటూ ఆయనలాగానే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరలా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సంరక్షించాలని చెప్పనని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలియపడుతూ నమస్కారం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం నాగుల దేవునిపాడి గ్రామంలో శ్రీ కోదండ రామాలయం వద్ద వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. కమిటీ సభ్యులు మోర్ల కిషోర్, మోరల తేజ, మారిశెట్టి కోటేశ్వరరావు, మార్ల బుజ్జి ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 3000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. గణేష్ నిమజ్జనం వేడుకలు గ్రామ వీధులంతా ఉత్సాహంగా నిర్వహించారు. ప్రజల విరాళాల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. మరి ఎంతో పరిగణించి వాతావరణం శుభ్రంగా ఆ కుర్రోళ్ళు యూత్ ఆధ్వర్యంలో మరి గత 10 సంవత్సరాల బట్టి ఏనాడు కార్యక్రమం చేయలేదు. ఈ సంవత్సరం మరి ఎంతో ఉత్సాహంగా మరి కుర్రోళ్ళు ఏర్పాటు చేసినందుకు ఆ విఘ్నేశ్వర స్వామి వారు వాళ్ళని కరుణించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో విజయంగా జయప్రదం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన దాతలందరికీ ఆ గ్రామం తరపున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయబడుతున్నాము. నిన్న వినాయకుడు ఊరేగింపు అన్నదానం 3000 జనాభా రామవారి గుడి దగ్గర అన్నదానం జరుగుతుంది. 3000 జనాభా వచ్చే అంతా వాతావరణం కూడా అంత సంతోషంగా ఉంది. నెంబర్ 1గా అంతా కలిసి చేశారు. లేడీస్ కానీ అంతా కలిసి చేసుకుంటారు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తిరుపతి టీడీఆర్ బాండ్ల అంశంపై భూమన కరుణాకర్ రెడ్డికి రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి సవాల్ విసిరారు.
తాను ఎలాంటి అబద్ధ ఆరోపణలు చేయలేదని, భూమనపై ఉన్నవన్నీ వాస్తవాలేనని స్పష్టం చేశారు. అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, కరుణాకర్ కు నిజంగా ధైర్యం ఉంటే తనపై హైకోర్టులో పరువు నష్టం దావా వేయాలని విసిరారు. తాడేపల్లి దొంగలైన శ్రీలక్ష్మి, భూమన చేసిన మరిన్ని అక్రమాలను త్వరలో బయటపెడతానని, ఈ విషయంపై సిబిఐ విచారణ కోరతానని ప్రకటించారు. ఆ పేరుందా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు, కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. ఏం కరుణాకర్ అన్నా చేసింది నువ్వు, శ్రీలక్ష్మి ఏం పాపం చేసింది? నువ్వు చెప్తే సంతకాలు పెట్టిందేమో నా తెలియదు, కానీ నేను చెప్పేది ఒకటే. ఈరోజు నేను చెప్తున్నా, ఇద్దరు ఒకే ఇంటి దొంగలు, అవునా కాదా? ఇద్దరు ఒకే ఇంటి దొంగలు, ఇద్దరు తాడేపల్లి దొంగలు. ఈయన శ్రీలక్ష్మి కూడా తాడేపల్లి క్యాండిడేటే, కరుణాకర్ రెడ్డి తాడేపల్లి క్యాండిడేటే. మళ్ళీ ఇప్పుడు శ్రీలక్ష్మి గారు కూడా బయటకు వచ్చి ఈయనేం కొన్నాడో కూడా చెప్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, మనకు కూడా చాలా విషయాలు బయటకు వస్తాయి కదా. శ్రీలక్ష్మి గారు కరుణాకర్ రెడ్డి డబ్బులు ఎక్కడెక్కడ పెట్టాడు, ఎక్కడెక్కడ సంపాదించాడు అనే విషయం శ్రీలక్ష్మి గారు కూడా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఆమె విగ్గు పెట్టుకుందా? నీకెందుకు ఆడవాళ్ళ గురించి విగ్గు పెట్టుకునేది? వాడికి బ్రెయిన్ దొబ్బింది కరుణాకర్ రెడ్డికి. నేను ఒకటే మాట చెప్తున్నా, కరుణాకర్ రెడ్డి కొంచెం లేడీస్ కోర్స్ నీకు ఈరోజు మొన్న వరకు ఆమె చేత నువ్వు పని చేయించుకున్నావు, తిరుపతిలో బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకున్నావు. ఈరోజు ఆమె నీకు పెద్ద శత్రువు అయిపోయింది. కాబట్టి అక్కడనే నీ క్యారెక్టర్ ఏందో, నీ ఎటువంటి క్యారెక్టర్ గల్లోడువో ఆ ఒక్క ఇది చాలు, ఎగ్జాంపుల్ చాలు నీ క్యారెక్టర్ గురించి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు నగరపాలక సంస్థ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఇకపై నిధులు ఇవ్వబోమని కమిషనర్ వైవో నందన్ స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, మౌలిక వస్తువులపై మాత్రమే ఖర్చు చేయనున్నామని చెప్పారు. నగర అభివృద్ధి పన్నుల ద్వారానే సాగుతాయని, ప్రజలు తమ పన్నులు సకాలంలో చెల్లించి భాగస్వామ్యం వహించాలని కోరారు. ప్రజల నుంచి వసూలైన నిధులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులకై వినియోగిస్తామని, అనవసర ఖర్చులను పూర్తిగా తగ్గించనున్నట్లు వెల్లడించారు. ఒక అవధి లేకుండా ఈ పండుగలు వీటి మీద పెట్టేటువంటి ఖర్చు పెరిగిపోతూ ఉంది. ఇది కార్పొరేషన్ పైన అదనపు భారంగా ఉంటూ అభివృద్ధి వైపు చెల్లించాల్సిన నిధులు కాస్త ఇటువంటి ఈ ఫెస్టివల్స్ ప్రోగ్రామ్స్ మనం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉన్నాం. దీన్ని ప్రజాప్రతినిధులు మరియు అధికారులందరూ కూడా ఒక ఆలోచన చేసి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కార్పొరేషన్లో మనకు అభివృద్ధే ప్రధానం కాబట్టి కార్పొరేషన్ ఇక నుండి ఈ ఫెస్టివల్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటుందో వీటికి ఖర్చు చేయడానికి తాత్కాలికంగా ఇటువంటి శాంక్షన్స్ భవిష్యత్తులో ఇచ్చేందుకు అవకాశం లేదని చెప్పి దయచేసి అందరూ కూడా పెద్దలు, ఈ పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వారు కూడా సహకరించాలని చెప్పి ఇక నుండి ఎటువంటి ఫెస్టివల్స్ ప్రోగ్రామ్స్కి కార్పొరేషన్ నుంచి శానిటేషన్, వాటర్ సప్లై అది కార్పొరేషన్ బాధ్యత. ఖచ్చితంగా శానిటేషన్, వాటర్ సప్లై కార్పొరేషన్ బాధ్యత తీసుకొని చేస్తుంది. అది తప్ప మిగిలినటువంటి అలంకారప్రాయమైనటువంటి అదనపు ఖర్చులన్నింటి కూడా తగ్గించుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇక నుండి అటువంటి వాటికి ఎటువంటి శాంక్షన్స్ ఇవ్వబోమని, దానికి కూడా ప్రజలందరూ కూడా పెద్ద మనసు అర్థం చేసుకొని అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా వారి యొక్క సహాయ సహకారం అందించాలని చెప్పి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఆపారావుపాలెం గ్రామానికి చెందిన వృద్ధ దళిత రైతురాలు మావిల్ల పెంచలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు బ్రతికుండగానే తనను చనిపోయినట్టు ఆన్లైన్లో నమోదు చేయడంతో రైతు భరోసా లబ్ధి దక్కలేదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,000 మాత్రమే ఖాతాలో జమ అయ్యిందని తెలిపారు. సచివాలయంలో పలు రోజులుగా తిరిగినా స్పందన రాక ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చిన ఆమె తాను బ్రతికే ఉన్నానని రికార్డులో సరిచేసి రైతు భరోసా న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. రైతులు ముందుకు రావట్లేదు. అంటే వాళ్ళు అసలు పట్టాదారు అతను ఉంటాడు, ఆధార్ వేరే వాళ్ళది ఉంటుంది, అసలు వాళ్ళు వచ్చి వేస్తే కానీ కుదరట్లేదు. ఒకసారి చెక్ చేస్తాను. పెంచలమ్మ, మాది అప్పారావుపాలెము, బిర్జీ కాలనీ. ఇది రైతు భరోసా పడిందని అందరూ పోయిండ్రు, నేను పోయినాను. పోతే నీకు ఈ మోడీ పడి అమ్మాయి పడలేదని చెప్పిండ్రు. ఎందుకు సార్ పడలేదంటే నీ సచివాలయంలో చూసుకోమనిండ్రు. ఆడకపోతే నీ పేరు చచ్చిపోయినట్టు వచ్చిందమ్మా అని అనిండ్రు. అది ఎట్ట మేడం అంటే నేను రిటర్న్ పెడతాననింది. మళ్ళీ ఒక వారం దారిపోయి అడిగితే పంపించున్నామమ్మ వస్తే అనింది. ఇంకా రానే లేదు. అదే ఈరోజు ఎంఆర్ ఆఫీస్ కాడికి వచ్చినాము. ఆడ చూపించినాము మేము కాగితాలు చూపిస్తే అది నా పేరు మీదనే ఉండే ఆ కాగితాలు. ఇదేం తప్పు లేదమ్మా, నువ్వు సచివాలయంలోనే అది క్వాలిటీ జరిగింది, ఆడికి పోయి చూసుకోమంటారు. ఎన్నిసార్లు అడిగినా కానీ సరిగ్గా సమాధానం చెప్పడం లేదు, మీరు పంపించినమంటారు. సచివాలయంలో పనిచేసేవాళ్ళు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లాకు గర్వకారణంగా 4 ఏళ్ల వయసులోనే చెస్ లో ఫీడ్ బీచ్ రేటింగ్ సాధించి
షాన్విక్ రాజ్ ప్రపంచ రికార్డు సృష్టించారు. నెల్లూరు ఆర్ఎల్ చెస్ అకాడమీ తరఫున శిక్షణ పొందిన షాన్విక్ రాజ్ ను ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై సుమన్ అభినందిస్తూ ఇంత చిన్న వయసులోనే ప్రపంచ వేదికపై రాణించడం చారిత్రాత్మకమన్నారు. కోచ్లు రామ్ లక్ష్మణులు మాట్లాడుతూ షాన్విక్ విజయంతో నెల్లూరు ప్రతిష్ట పెరిగిందని, రానున్న రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ స్థాయి బ్రిడ్జ్ ప్లేయర్లను తీర్చిదిద్దుతామని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.